హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో లో ఫిడిలిటీ డిజైన్స్ అంటే ఏంటి, అసలు ఫిడిలిటీ అంటే ఏంటి, వైర్ ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వైర్ ఫ్రేమ్స్ని ఏ ఫేజ్లో చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడు. అన్నిటికంటే ముందు నేను ఆల్రెడీ యూఐ/యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో ఇది ఒక వీడియో. సో ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయి. లేదు ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నావా, దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక యాప్ ఆర్ వెబ్సైట్ డిజైన్ చేయడానికి యూఎక్స్ ప్రాసెస్ ఉంటుంది అండ్ వాటిలో యూజర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి, యూజర్ పర్సనా క్రియేట్ చేయాలి, యూజర్ జర్నీ మ్యాప్ చేయాలి, యూజర్ ఫ్లోస్ డ్రా చేయాలి అండ్ సైట్ మ్యాప్ డ్రా చేయాలి, కార్డ్ సార్టింగ్, క్రేజీ ఎయిట్, స్టోరీ బోర్డింగ్, ఇలాంటి చాలా టాస్క్లు అయితే చేసుకుంటూ వచ్చాం, రైట్? ఇవన్నీ అయిపోయిన తర్వాత యాక్చువల్ స్క్రీన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. సో అలా డిజైనింగ్ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఫిడిలిటీ అన్న వర్డ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక డిజైన్ చేస్తాం కదా మనం, వెబ్సైట్ కానీ యాప్ కానీ, ఎప్పుడైతే వాటి లుక్ అండ్ ఫీల్ ఫైనల్ ప్రొడక్ట్ లాగా అనిపిస్తుందో దాన్నే ఫిడిలిటీ అంటారు. సో ఈ ఫిడిలిటీలోనే 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లో ఫిడిలిటీ డిజైన్స్ అండ్ హై ఫిడిలిటీ డిజైన్స్. వీటినే షార్ట్ కట్లో ఏమంటారు అని అంటే లో ఫిడిలిటీని లోఫై అంటారు, హై ఫిడిలిటీని హైఫై అంటారు. లోఫై హైఫై అని ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా? డోంట్ వరీ. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంటే నీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న రెగ్యులర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నార్మల్గా ఒక మంచి ఈవెంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలన్నా, ఫ్యామిలీ ఈవెంట్స్లో అన్నా, కాలేజ్ ఈవెంట్స్లో, ఆఫీస్ ఈవెంట్స్లో ఏదైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు కన్ఫర్మ్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తాం కదా. డైరెక్ట్గా అదే రోజు వెళ్ళి ఈవెంట్ రోజునే వెళ్ళి డ్యాన్స్ చేసాము, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా రాదు. దానికంటే ముందు మనం ప్రాక్టీస్ చేయాలి, రైట్? సో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామా ఏంటా అన్నది ప్రాపర్గా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ దాన్ని కరెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా లాస్ట్ పర్ఫార్మెన్స్ అయినా ఆ పర్టికులర్ డేట్న పర్ఫామ్ చేయగలుగుతాం, రైట్? సో అలానే హైఫై డిజైన్స్ అంటే హై ఫిడిలిటీ డిజైన్స్ అనేవి ఫైనల్ డిజైన్స్ అన్నమాట. సో ఆ ఫైనల్ డిజైన్స్ రావాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి కదా, అది ఎంతవరకు వర్క్ అవుతుంది లేదన్న ట్రై చేసేది లోఫై డిజైన్స్లో చేస్తాం. ఆ లోఫై డిజైన్స్లోనే వైర్ ఫ్రేమ్స్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. క్లియర్, రైట్? ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది లోఫై డిజైన్స్లో చేయాల్సిన వైర్ ఫ్రేమ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైఫై డిజైన్స్ కోసం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది వైర్ ఫ్రేమే. అసలు వైర్ ఫ్రేమ్స్ అంటే ఏంటి? చాలా ఇన్స్టిట్యూషన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. ఏమని చెప్తారు, ఒక వెబ్సైట్ బ్లూ ప్రింట్ అంటారు, లేదంటే స్కెలిటన్ అని ఒక్కొక్కలా చెప్తారు. బట్ యాక్చువల్గా వైర్ ఫ్రేమ్ అన్నది నువ్వు డిజైన్ చేసే ప్రొడక్ట్కి అవుట్లైన్ లా తీసుకొని రెడీ చేయడాన్నే వైర్ ఫ్రేమ్స్ అంటారు. సో ఇట్స్ అ బేసిక్ అవుట్లైన్ ఆఫ్ యువర్ డిజైన్స్. వైర్ ఫ్రేమ్స్ చేయాలి అన్నప్పుడు 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి పేపర్ వైర్ ఫ్రేమ్ అండ్ డిజిటల్ వైర్ ఫ్రేమ్. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది పేపర్ వైర్ ఫ్రేమ్. ఇప్పుడు పేపర్ వైర్ ఫ్రేమ్స్ ఎలా చేయాలా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా విను. పేపర్ వైర్ ఫ్రేమ్స్ చేయడానికి మనకి పెద్ద ఐటమ్స్ ఏమీ అవసరం ఉండదు. జస్ట్ పేపర్ అండ్ మార్కర్స్ కానీ, పెన్ కానీ, పెన్సిల్స్ కానీ మీ దగ్గర ఏది రెడీగా ఉంటే వాటిని తీసుకొని దాంతో డ్రా చేయొచ్చు. పేపర్ వైర్ ఫ్రేమ్స్ చేయాలి అని అంటే మనకి బేసిక్గా కొన్ని షేప్స్ అయితే తెలిసి ఉండాలి అండ్ ఇమేజెస్ ఏమైనా ప్లేస్ చేయాలి పేపర్ వైర్ ఫ్రేమ్లో అని అంటే స్క్వేర్ కానీ సర్కిల్ కానీ తీసుకొని ఇలా క్రాస్ పెట్టాలన్నమాట. ఇవి ఇమేజెస్కి యూజ్ చేయొచ్చు. సేమ్ ఐకాన్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నార్మల్ షేప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కార్డ్స్లో తీసుకోవాలనుకునే షేప్స్ ఏముంటాయో నార్మల్ రెక్టాంగిల్ కానీ స్క్వేర్స్ కానీ ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటాం. అండ్ అదే టెక్స్ట్గా అయితే ఏంటనంటే రెగ్యులర్గా నార్మల్ టెక్స్ట్తో టైప్ చేసి పెట్టచ్చు. బట్ పేపర్ వైర్ ఫ్రేమ్స్లో ఒకవేళ హెడ్డింగ్ ఏమైనా పెట్టాలి అనుకుంటే ఇలా డార్క్గా పెట్టడం అండ్ రిమైనింగ్ బాడీ కంటెంట్కి ఇలా పెట్టడం. సో ఇలా పెట్టచ్చు. దీనికి ఇవి టెక్స్ట్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనకి తెలిసిన ఒక యాప్కి ఒక వైర్ ఫ్రేమ్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్, సో దానికే చేస్తాను. దానికంటే ముందు మనకి మొబైల్ ఫ్రేమ్ అనేది కావాలి కదా, సో నేను అదే తీసుకుంటున్నా ఇప్పుడు.
ఓకే, ఇది మొబైల్ ఫ్రేమ్ అనుకుందాం. సో ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద దాన్నే మనం డ్రా చేద్దాం. సేమ్ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్కే నేను ఒక పేపర్ వైర్ ఫ్రేమ్ చేయాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ హోమ్ పేజ్ ఉంది కదా, దానికి వైర్ ఫ్రేమ్ చేస్తాను. చూడండి, స్టార్టింగ్ ఇక్కడ నాకు లోగో కనిపిస్తుంది. సో దానికి నేను లోగో అని నోట్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ నాకు హార్ట్ ఐకాన్ అండ్ మెసెంజర్ ఐకాన్ ఉంది కదా, సో ఆ రెండింటిని నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ సర్కిల్లో కానీ స్క్వేర్లో కానీ ఎలానో తీసుకోవచ్చు, తీసుకొని అక్కడ ఐకాన్ ఉన్నట్టు ప్లేస్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టోరీస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో దానికి అక్కడ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి సో సేమ్ నేను సర్కిల్ తీసుకొని క్రాస్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ చిన్న కంటెంట్ కూడా ఉన్నది. డైరెక్ట్గా కంటెంట్ అన్నా మెన్షన్ చేసేయచ్చు, లేదు అని అంటే ఇది పేపర్ వైర్ ఫ్రేమే కాబట్టి జస్ట్ ఇక్కడ చెప్పాను కదా లైన్స్ ఉన్నాయి, సో ఈ లైన్స్ లాగానే డ్రా చేయొచ్చు. బట్ కొంచెం క్లియర్గా ఉండడం కోసం నేను టెక్స్ట్ అయితే మెన్షన్ చేస్తాను. యువర్ స్టోరీ అని ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ తను జేయుఎక్స్, రైట్? సో ఈ రెండు స్టోరీస్ పార్ట్. నెక్స్ట్ వచ్చినదే నెక్స్ట్ పోస్ట్ ఉన్నది కదా, ఆ పోస్ట్ పార్ట్ కూడా డ్రా చేద్దాం. సో నాకు ఎక్కువ చాలా ప్లేస్ పోస్ట్కి వెళ్ళింది కాబట్టి అదంతా ఒక స్క్వేర్ తీసుకుంటున్నాను. తీసుకొని దాని మీద అది ఇమేజ్ కాబట్టి ఇమేజ్కి చెప్పాను కదా, స్క్వేర్ ఉంటే స్క్వేర్ ఆర్ సర్కిల్ ఉంటే సర్కిల్ తీసుకొని దాన్ని క్రాస్ పెడితే అది ఇమేజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇమేజ్ అయితే తీసుకుందాం, బట్ దాని మీద లోగో అండ్ వాళ్ళ నేమ్ కూడా ఉన్నది కదా, సో దానికి లోగో అండ్ సింపుల్గా పేపర్ వైర్ ఫ్రేమ్ కాబట్టి నేను నార్మల్గా టెక్స్ట్కి ఇక్కడ పెట్టాలని చెప్పాను కదా, అలా పెట్టాను. అండ్ ఇక్కడ ఐకాన్ ఉన్నది కదా మెను, సో మెను ఆర్ డైరెక్ట్గా ఇలా కూడా పెట్టేయచ్చు. కొంచెం క్లారిటీ రావడం గురించి అని నేను మెను కింద పెట్టాను. మీరు చేసే యాప్స్లో కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. గ్లోబల్ ఐకాన్స్ అంటే అందరూ యూజ్ చేసే ఐకాన్స్ అని అనుకుంటే మీరు ఇలా పెట్టేయచ్చు పేపర్ వైర్ ఫ్రేమ్స్లో. ఇప్పుడు కింద నావిగేషన్ కనిపిస్తుంది కదా, హోమ్, సర్చ్ అండ్ న్యూ రీల్ అప్లోడ్ చేయడానికి, రీల్స్ చూడడానికి అండ్ ప్రొఫైల్స్ చూడడానికి. సో దానికి కూడా లోగోసే ఉన్నాయి కాబట్టి లోగోస్ని డ్రా చేస్తున్నాను. ఇంతే. సో పేపర్ వైర్ ఫ్రేమ్ చేయడం చాలా ఈజీ. ఇంతే పేపర్ వైర్ ఫ్రేమ్ చేయడం. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ వీడియో ఉంటే అది ఎలా అని అంటే సేమ్ సర్కిల్ అంటే సర్కిల్, స్క్వేర్ ఉంటే స్క్వేర్, బట్ వీడియో ఐకాన్ ఒకటి ఉంటుంది కదా పాజ్ బటన్ చేసేది, ఇలా పెడితే పేపర్ వైర్ ఫ్రేమ్లో ఇది వీడియో కింద కన్సిడర్ చేస్తారు. సో వైర్ ఫ్రేమ్స్ పేపర్ వైర్ ఫ్రేమ్స్ చేసే పద్ధతి అయితే ఇది. సేమ్ దీనికే మనం డిజైన్ చేస్తున్నాం కదా కనెక్టివ్ యాప్, దానికి కూడా పేపర్ వైర్ ఫ్రేమ్స్ ఎలా డ్రా చేయాలన్నది చేస్తాను. ఇప్పుడు మొత్తం అన్ని స్క్రీన్స్ చేయడానికి నాకు టైం పడుతుంది, వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది అని అంటున్నారు కదా, అందుకని నేను కొన్ని స్క్రీన్స్ మాత్రమే చేస్తాను మీ ముందు. రిమైనింగ్ స్క్రీన్స్ నేను తర్వాత చేసి అండ్ ఆ ఫైల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు కనెక్టివ్ యాప్కి వైర్ ఫ్రేమ్స్ చేద్దాం. ఇప్పుడు కనెక్టివ్ యాప్కి పేపర్ వైర్ ఫ్రేమ్ ఎలా చేయాలో అన్నది చేసి చూపిస్తాను. వైర్ ఫ్రేమ్స్, పేపర్ వైర్ ఫ్రేమ్స్ చేసే ముందు మన దగ్గర యూజర్ ఫ్లో ఉన్నది, అంటే ఏ స్క్రీన్ నుంచి ఏ స్క్రీన్కి వెళ్తుంది అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో కూడా సైట్ మ్యాప్స్ అవన్నీ చేసాం కదా, ఏ స్క్రీన్ లోపల సబ్ స్క్రీన్స్ ఏముంటాయి, సో మనకి క్లారిటీ ఉన్నది. సో దాన్ని బట్టి ఇప్పుడు నేను కనెక్టివ్ యాప్ పేపర్ వైర్ ఫ్రేమ్స్ చేస్తున్నాను. సో దానికంటే ముందు కొంచెం నీట్గా చేయడానికని నేను దీన్ని ఫోల్డ్ చేస్తున్నా.
లేదు అని అంటే ఒక 3 సెట్స్ కింద ఓకే. ఇప్పుడు నేను 3 స్క్రీన్స్ పేపర్ వైర్ ఫ్రేమ్స్ ఇక్కడ డ్రా చేస్తా. అలా డ్రా చేయాలంటే ఫస్ట్ స్క్రీన్ ఏమై ఉంటుంది, నార్మల్గా ఉండేది స్ప్లాష్ కదా. సో స్ప్లాష్ స్క్రీన్స్ అనేవి ఎప్పుడు లోగోతోనే ఉంటాయి కాబట్టి, సో ఫస్ట్ మనం మొబైల్ ఫ్రేమ్ అయితే తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే స్కేల్ ఉంటే స్కేల్తో చేయండి, లేదనంటే నార్మల్గా అన్నా సరే మొబైల్ అన్న ఫీల్ వచ్చేటట్టు డ్రా చేద్దాం. ఓకే. స్ప్లాష్ స్క్రీన్ చేయాలంటే ఒక మొబైల్ ఫ్రేమ్ తీసుకున్నాను అండ్ లోగో అనేది సెంటర్లో వస్తుంది కాబట్టి స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా ఏదో ఒకటి తీసుకొని అండ్ ఇక్కడ లోగో అని మెన్షన్ చేస్తున్నాను. స్ప్లాష్ తర్వాత నేను చేయాలనుకుంటుంది ఆన్ బోర్డ్ స్క్రీన్స్. ఓకే. ఆన్ బోర్డ్ స్క్రీన్స్లో ఏమవుతుంది, ఫస్ట్ మొబైల్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను అండ్ ఫ్రేమ్ తీసుకున్న తర్వాత ఆన్ బోర్డ్ స్క్రీన్స్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ యాప్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటన్నది ఆన్ బోర్డ్ స్క్రీన్స్లో చిన్న గైడెన్స్లో చూపిస్తూ ఉంటారు. సో అలా కనెక్టివ్ యాప్ కూడా చేద్దాం. సో అలా ఆన్ బోర్డ్ స్క్రీన్స్ చేయాలని అంటే నార్మల్గా చాలా వరకు ఇల్లస్ట్రేషన్స్ యూజ్ చేస్తారు, రైట్, లైక్ దిస్. సో అలా ఇల్లస్ట్రేషన్ యూజ్ చేయాలన్నా ఇమేజెస్ పెట్టాలి అన్నా సరే, సో హాఫ్ ఆఫ్ ద ప్లేస్ ఇల్లస్ట్రేషన్కి ఇద్దాం. సో దానికి ఇక్కడ ఇల్లస్ట్రేషన్ అన్న ఇమేజ్ అన్న చెప్పాను కదా, క్రాస్ పెడితే సరిపోతుంది. సో అక్కడ క్రాస్ అయితే నేను పెట్టాలనుకున్నాను. దానికంటే ముందు ఆన్ బోర్డ్ స్క్రీన్స్లో మనకి ఇక్కడ స్కిప్ అన్న బటన్ ఉంటుంది కదా, సో అది మెన్షన్ చేసి అప్పుడు నేను లైన్స్ డ్రా చేస్తాను, ఎందుకంటే క్లమ్జీగా ఉండకుండా. ఓకే. ఇక్కడ ఇల్లస్ట్రేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ స్కిప్ అనేది ఎందుకు ఇచ్చానంటే ఒకవేళ ఆన్ బోర్డ్ స్క్రీన్స్ అన్ని చూడడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా దిల్ క్లిక్ ఆన్ హియర్, రైట్. ఏంటి మెయిన్ ఫీచర్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు కదా. సో కనెక్టివ్ యాప్లో ఒకటి ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు అండ్ జాబ్స్ కూడా సెర్చ్ చేయొచ్చు, కమ్యూనిటీని పెంచుకోవచ్చు, అలాగుంది కదా. సో ఒకటి జాబ్స్ ఏదన్నా అనుకుందాం, నేను జస్ట్ ర్యాండమ్ టెక్స్ట్ పెడుతున్నాను అండ్ దాని కింద కొంచెం బాడీ టెక్స్ట్ కింద యాడ్ చేయొచ్చు. అంటే ఈ జాబ్స్ రిలేటెడ్ ఈ ఇల్లస్ట్రేషన్ మనం ఏది పెట్టామో అండ్ ఈ యాప్లో ఏది చూపిస్తామో ఆ కంటెంట్ రిలేటెడ్ ఏది ఉంటే ఆ బాడీ టెక్స్ట్ కింద పెడతాం. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ ఆన్ బోర్డ్ స్క్రీన్స్ 2 3 అనేది ఫైనలైజ్ చేసుకుంటే, ఒకవేళ 2 ఉన్నాయంటే కన్ఫర్మ్గా నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళడానికి మనం నావిగేషన్ చూపించాలి కదా. సో ఇది వాళ్ళు నెక్స్ట్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆన్ బోర్డ్ స్క్రీన్ అనేది వస్తుంది. ఒకవేళ వాళ్ళు స్కిప్ మీద చేస్తే ఈ ఆన్ బోర్డ్ స్క్రీన్స్ అనేవి స్కిప్ అయ్యి లాగిన్ అయితే లాగిన్ ఆర్ రిజిస్టర్ అయితే రిజిస్టర్ ఆ స్క్రీన్స్కి తీసుకెళ్తుంది, రైట్. సో ఇక్కడ ఆన్ బోర్డ్ స్క్రీన్స్ నేను 2 పెడదాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ యూజర్ క్లిక్డ్ ఆన్ దిస్ దెన్ దే విల్ గెట్ నెక్స్ట్ ఆన్ బోర్డ్ స్క్రీనింగ్, రైట్. సో 2 అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ స్కిప్ ఉండదు, డైరెక్ట్గా ఇక్కడ ఇల్లస్ట్రేషన్ అయితే ఇల్లస్ట్రేషన్, ఇమేజ్ అయితే ఇమేజ్ ఉంటుంది అండ్ సమ్ టెక్స్ట్ ఉంటుంది అండ్ బాడీ ఉంటుంది, రైట్. దాని కింద ఇది 2 అనుకుంటున్నాం కాబట్టి నౌ మనం కొత్త యూజర్ అయితే రిజిస్టర్ స్క్రీన్కి తీసుకెళ్ళేలా చేయాలి అండ్ పాత యూజర్ అంటే లాగిన్ స్క్రీన్కి తీసుకెళ్ళాలి, రైట్. సో దానికని నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే రెండు బటన్స్ని చేయాలి. సో బటన్స్కి బటన్ అని మెన్షన్ చేయొచ్చు, లేదు అని అంటే స్పెసిఫిక్గా అది ఏ బటన్ అన్నది క్లారిటీ ఉంటే మనం డైరెక్ట్గా ఆ బటన్ నేమ్ మెన్షన్ చేయొచ్చు. సో ఇది నేను రిజిస్టర్ బటన్ కింద చేద్దాం అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇది లాగిన్. ఓకే. అంటే మనం స్ప్లాష్ చేసాము, ఆన్ బోర్డ్ స్క్రీన్స్ చేసాము అండ్ ఆన్ బోర్డ్ 2 చేసాము. ఇక్కడి నుంచి వాళ్ళు రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్టర్ స్క్రీన్కి తీసుకెళ్తాము, లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ స్క్రీన్కి తీసుకెళ్తాము, రైట్. సో ఇప్పుడు ఆ స్క్రీన్స్ని కూడా చేసేద్దాం.
ఇప్పుడు యూజర్ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ స్క్రీన్స్ రావాలి కదా. సో ప్రజెంట్ రిజిస్ట్రేషన్ స్క్రీన్స్ మీద వర్క్ చేద్దాం. రిజిస్టర్, నేను ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసా, రిజిస్టర్. సో ఇక్కడ 4 స్క్రీన్స్ వచ్చేటట్టు చేశాను. ఫస్ట్ ఫ్రేమ్స్ అయితే నేను డ్రా చేసేస్తా. మీ దగ్గర పేపర్, స్కేల్స్ అన్నీ ఉంటే ప్రాపర్గా చేసుకోండి. ఇక్కడ 4 స్క్రీన్స్ అయితే చేశాను. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేశారనంటే నేను రిజిస్టర్ స్క్రీన్లో ఏమేమి చూపించాలనుకుంటున్నానో అవన్నీ నేను ఈ స్క్రీన్లో చూపించాలనుకుంటున్నాను. సో ఇది నా ఫస్ట్ స్క్రీన్, ఇది రిజిస్టర్. ఓకే, రిజిస్టర్లో ఏమేమి అడగాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఐ వాంట్ టు నో దేర్ నేమ్ కావాలి యాప్కి. అండ్ నెక్స్ట్ నేమ్ తర్వాత మెయిల్ ఐడి, ఈమెయిల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అండ్ బటన్, ఓటీపీ బటన్, రైట్, గెట్ ఓటీపీ బటన్. ఓకే, అండ్ ఈ స్క్రీన్ నుంచి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ దే వాంట్ టు గో బ్యాక్ బటన్ ఇద్దాం. లేదు అని అంటే ఒకవేళ బై మిస్టేక్గా రిజిస్టర్ మీద క్లిక్ చేశారు బట్ దే ఆల్రెడీ హ్యావ్ దట్ లాగిన్ క్రెడెన్షియల్స్, దెన్ మనం ఒక పాత్ చూపించాలి కదా. ఇక్కడ నుంచి వెళ్తారు బట్ ఇక్కడ కూడా ఇద్దాం, ఎందుకంటే చాలా అంటే ఫింగర్కి రెడీగా దగ్గరగా ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ కూడా ఇద్దాం. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్. ఓకే, లాగిన్. ఒకవేళ లాగిన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, లేదా బ్యాక్కి వెళ్ళాలనుకుంటే బ్యాక్కి వెళ్తారు, రైట్. అండ్ నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ వాళ్ళకి ఓటీపీ వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి ఇది ఒక ఓటీపీ స్క్రీన్ అవుతుంది, రైట్. ఓటీపీ వెరిఫికేషన్. సో మెయిన్ హెడ్డింగ్, ఈ వెరిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే అక్కడ కంటెంట్ పెడతాము. పెట్టేసిన తర్వాత ఓటీపీ ఎన్ని కోడ్స్ వస్తాయో అన్ని బ్లాక్స్ మనం డ్రా చేద్దాం. ప్రజెంట్ 4 కోడ్స్తో ఎంటర్ చేయించేలా చేద్దాం. ఓకే, సో 4 కోడ్స్ అండ్ టైం లిమిట్ కూడా పెడదాం. టైం లిమిట్ అంటే వాళ్ళు 5 మినిట్స్లో 5 మినిట్స్ వరకు ఆ కోడ్ని యూజ్ చేయొచ్చు, అది ఎంటర్ చేయొచ్చు అని. అండ్ నెక్స్ట్ ఒకవేళ వాళ్ళకి కోడ్ రాకపోతే రీసెండ్ బటన్ ఇస్తాం కదా, రీసెండ్ ఓటీపీ ఆప్షన్, సో అది ఇద్దాం. ఓకే, అండ్ ఫైనలీ ఇక్కడ సబ్మిట్ బటన్. సబ్మిట్. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్గా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ కాబట్టి మనం యూజర్స్ డీటెయిల్స్ కొన్ని మ్యాండేటరీగా తీసుకోవాల్సినవి ఉంటాయి. అందులో నేను కన్సిడర్ చేసింది, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం కొన్ని అడగాల్సినవి నేను ఎలా అడగాలనుకుంటున్నానంటే బ్యాక్ ఆప్షన్, అండ్ ఐ వాంట్ టు నో దేర్ జెండర్ డీటెయిల్స్, జెండర్, మేలా ఫీమేలా అన్నది సెలెక్ట్ చేస్తారు, ఫీమేల్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు నో దేర్, అంటే ఈ యాప్కి యూజ్ అయ్యేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలి. ఓకే, అంటే వాళ్ళ ఏజ్ ఎంత, ఈ యాప్ యూజ్ చేయొచ్చా లేదా, అంటే కొన్ని యాప్స్లో ఏజ్ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్, దాన్ని బట్టి మనం కంటెంట్ చూపించడం, సో అలాంటివి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా. సో దానికోసమని డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇవి డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. సో దానికి మనం సబ్మిట్ బటన్ కూడా ఇవ్వాలి. ఎంటర్ చేసిన తర్వాత
సబ్మిట్ కంటే నెక్స్ట్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ అంటే వాళ్ళు ఫీమేలా మేలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. సో దెన్ దే విల్ గెట్ అ డిఫరెంట్ స్క్రీన్ దట్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటన్నది నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ యాప్ ఏంటి అని అంటే ఇన్స్టాగ్రాము అండ్ లింక్డ్ఇన్ కలిపి, అంటే పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ రెండు లైఫ్స్ని కంబైన్ చేసి ఉండే యాప్ అనుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ లాగిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా ఏ ఇన్ఫర్మేషన్ బట్టి వెళ్దాం అనుకుంటున్నారు, పర్సనల్ అకౌంట్ ద్వారానా లేకపోతే ప్రొఫెషనల్ అకౌంట్ ద్వారానా అని. సో ఇక్కడ అదే యువర్ ప్రిఫరెన్సెస్ అని పెడుతున్నా అని పెట్టి పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ ఏ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఆప్షన్ రిలేటెడ్ స్క్రీన్స్కి తీసుకెళ్తుంది. క్లియర్ రైట్? సేమ్ ఇలానే లాగిన్ కూడా చేద్దాం. ఈ స్క్రీన్ నుంచి ఫ్లో డిఫరెంట్ అవుతుంది. ఈ ఫ్లోని మనం తర్వాత చేద్దాం. లాగిన్ స్క్రీన్స్ కూడా చేసేద్దాం. ఓకే, ఇప్పుడు లాగిన్ స్క్రీన్ డిజైన్ చేద్దాం. లాగిన్ స్క్రీన్లో పేపర్ వైర్ ఫ్రేమ్లో ఏ ఎలిమెంట్స్ పెట్టాలనుకుంటున్నానంటే వాళ్ళు ఫోన్ నెంబర్ యూజ్ చేసుకొని కూడా లాగిన్ అవ్వచ్చు, ఆర్ మొబైల్ నెంబర్ని యూజ్ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్. ఓకే, ఈమెయిల్. ఇది లాగిన్ స్క్రీన్ కాబట్టి లాగిన్. ఓకే, ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మనం ఓటీపీ కోసం ఒక బటన్ అయితే మెన్షన్ చేయాలి కాబట్టి గెట్ ఓటీపీ అండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనం సేమ్ వెరిఫికేషన్ ఇక్కడ చేసాం కదా, ఈ స్క్రీన్ని ఇక్కడ కూడా చేయాలి. అంటే లాగిన్ అయిన తర్వాత కూడా ఓటీపీ అడుగుతున్నాం కాబట్టి ఓటీపీ డీటెయిల్స్ ఇక్కడ కూడా చేయాలి. స్క్రీన్ ఓటీపీ వెరిఫికేషన్ అండ్ హెడ్డింగ్ బాడీ టెక్స్ట్ అండ్ టైం అండ్ ఓటీపీ చేయడానికి కంటైనర్స్ ఫీల్డ్స్. ఓకే, రీసెంట్ ఆప్షన్ కూడా ఇద్దాం. ఒకవేళ ఓటీపీ రాకపోయినా మిస్ అయినా ఏదైనా ప్రాబ్లం అయితే ఈ ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి రీసెంట్ ఓటీపీ. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఓకే బటన్. సో ఈ బటన్కి సబ్మిట్. ఇక్కడ ఈ రెండు స్క్రీన్స్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఓకే, రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళ ప్రిఫరెన్సెస్ అడిగిన దాన్ని బట్టి మనం ఇన్ డీటెయిల్గా వేరే డీటెయిల్స్ కూడా తీసుకుంటాం కదా. ప్రొఫెషనల్ అకౌంట్ తీసుకున్నాం అనుకోండి, పర్సనల్ అకౌంట్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఆల్రెడీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, మేలా ఫీమేలా, లేదనంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈ బేసిక్ డీటెయిల్స్ తీసుకున్నాం. సో అవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూస్. బేసిక్ డీటెయిల్స్ రెండింటికి యూజ్ అయ్యే అయితే తీసేసుకున్నాము. దాని తర్వాత పర్సనల్ మీద క్లిక్ చేస్తే వాళ్ళని నార్మల్గా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ కొత్తగా లాగిన్ అయితే వాళ్ళకి ఏం అడుగుతుందనంటే ఏమైనా ఫాలో అవుతావా లేకపోతే కనెక్షన్ సెండ్ చేస్తావా అన్న స్క్రీన్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా వాళ్ళు పర్సనల్ మీద క్లిక్ చేస్తే దే హ్యావ్ టు కనెక్ట్ విత్ దేర్ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా సెలబ్రిటీస్ని ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఆ ఆప్షన్ చూపిస్తాము. లేదనంటే స్కిప్ చేసుకునే ఆప్షన్ ఉంటే స్కిప్ చేస్తాము. స్కిప్ చేయగానే హోమ్ వస్తుంది వాళ్ళకి. ఈ ప్రొఫెషనల్ అకౌంట్లో మనం ఇంకొన్ని డీటెయిల్స్ అడగాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ ఓటీపీతో సరిపోదు. ప్రొఫెషనల్ అకౌంట్లో జాబ్ డీటెయిల్స్, జాబ్ కావాలనుకున్నా లేకపోతే ఒక కమ్యూనిటీలోకి వెళ్ళాలనుకున్నా వాళ్ళ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అవి తీసుకోవాలి. రైట్? అంటే ఎలాంటివి, వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి, కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఒకవేళ ఫ్రెషర్ అయితే ఏం చదువుకున్నారు, ఏ జాబ్ గురించి చూస్తున్నారు, రైట్? సో అవన్నీ చేయాల్సి వస్తుంది.
అవన్నీ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ వస్తుంది. బట్ లాగిన్లో ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఉంటారు కదా. సో అవన్నీ చేసేయడం వల్ల ఓటీపీ ఎంటర్ చేయడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుంది, డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ వస్తుంది. ఇది హోమ్. ఓకే, ఆఫ్టర్ లాగిన్ సబ్మిట్ చేయగానే హోమ్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మనం వర్క్ చేయాల్సింది ఈ రిజిస్టర్ స్క్రీన్లో పర్సనల్ అని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఏ డీటెయిల్స్ అడగాలి అండ్ వాళ్ళకి ఏ స్క్రీన్స్ చూపించాలి అన్నది యూజర్ ఫ్లోలో ఉన్నది కాబట్టి దాన్ని బట్టి ఫాలో అయిపోతాం. తర్వాత ప్రొఫెషనల్ ఒకవేళ క్లిక్ చేస్తే ఏ డీటెయిల్స్ అడగాలి, అడిగిన తర్వాత వాళ్ళ హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుందో అన్నది మనం చూపించాలి. హోమ్ కంటే ముందు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటనంటే ఇక్కడ నార్మల్గా నావిగేషన్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్కి ఒకటి ఉంటుంది, లింక్డ్ఇన్కి ఒకలా ఉంటుంది, రైట్? బట్ మనం రెండు కంబైన్ చేస్తున్నాం కాబట్టి రెండింటిని ఒకే ప్లాట్ఫామ్లో అంటే ఒకే మొబైల్ అప్లికేషన్లో వాళ్ళు కనెక్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి మనం కింద ఇచ్చే నావిగేషన్ చాలా ఇంపార్టెంట్. ఆర్ వాళ్ళు షిఫ్ట్ అవ్వాలనుకున్నా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి కదా. అంటే ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ యాప్లో లాగిన్ అయిన తర్వాత ఓన్లీ పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాను, ఆర్ పర్సనల్ దానికి యూజ్ చేద్దామని స్టార్టింగ్ లాగిన్ అయ్యాను. బట్ సడన్గా నా మైండ్ చేంజ్ అయ్యింది, ఎవరికి జాబ్ వచ్చింది యాప్ నుంచి, లేదనంటే ఖాళీగా ఉన్నాను ఒకసారి ట్రై చేద్దామను. మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ ఫీచర్ అంటే ప్రొఫెషనల్ ఫీచర్ కూడా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి కదా. సో అలా ఇవ్వాలి అని అంటే మన హోమ్ పేజ్లో ఎక్కడో ఒక చోట ఆ పర్టికులర్ ఫీచర్ని చూపించాలి. నువ్వు పర్సనల్ అకౌంట్లో ఉన్నావు, షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నావా, షిఫ్ట్ అయితే ప్రొఫెషనల్ అకౌంట్లోకి షిఫ్ట్ అవుతావు. ప్రజెంట్ వాళ్ళున్న పర్టికులర్ ప్రిఫరెన్స్ ఏంటి, వాళ్ళు ఉండేది పర్సనల్ అకౌంట్లో ఉన్నారా ప్రొఫెషనల్ అకౌంట్లో ఉన్నారా అన్నది మనం హోమ్లో చూపించాలి కదా. అంటే చేంజ్ అవ్వాలి అనుకుంటే ఈజీగా చేంజ్ అయ్యేటట్టు మనం ఇవ్వాలి. సో అలా ఇవ్వాలంటే నేనేమనుకుంటున్నానంటే నావిగేషన్లో ఇస్తే బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. సో అది ఎలా ఇద్దాం అనుకుంటున్నాను అన్నది ఇక్కడ నేను డ్రా చేస్తాను పేపర్ వైర్ ఫ్రేమ్లో. ఒకవేళ నేను డ్రా చేసిన తర్వాత ఈ ఐడియా వర్క్ అవ్వదు, దీనికంటే బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉన్నది అని అంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ప్రతిసారి డ్రా చేసేది కరెక్ట్ అని నేను చెప్పను, నేను కూడా మిస్టేక్స్ చేస్తాను. సో మీకు ఏమైనా బెటర్ ఐడియా వస్తే గివ్ మీ దట్ ఐడియా, దెన్ నేను దాని మీద వర్క్ చేస్తాను. వర్క్ చేసిన తర్వాత అది వర్క్ అవుతుందంటే ఈ యాప్లో అదే ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఆ నావిగేషన్ గురించి చెప్తాను. నార్మల్గా నావిగేషన్స్ లింక్డ్ఇన్ అవన్నీ ఇందాక ఆల్రెడీ డ్రా చేసాం కదా, ఒక 5 ఐకాన్స్, హోమ్ అని, డిస్కవరీ అండ్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అండ్ రీల్ అండ్ ప్రొఫైల్, రైట్? సో ఇలాగా దీంట్లోనే నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే ఇలా కొన్ని నావిగేషన్లో ఫీచర్స్ డైరెక్ట్గా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చి అండ్ మెయిన్గా ప్రొఫెషనల్ అకౌంట్ అండ్ పర్సనల్ అకౌంట్కి చేంజ్ అయ్యేలా ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే సో నావిగేషన్లో 5 ఐకాన్స్ పెడదాం అనుకుంటున్నాను. ఈ నావిగేషన్లో మెయిన్ ఫీచర్ ఏంటనంటే ఇక్కడ మనం మెయిన్గా ఒక టార్గెట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు పర్సనల్ అకౌంట్లో ఉన్నారనుకోండి, ఇక్కడ నేను ఇంకా ఏ లోగో పెట్టాలి, ఏ ఐకాన్ పెట్టాలి అన్నది నేను ఐడియా నాకు ఇంకా రాలేదు, నేను థింక్ చేస్తున్నాను. సో బట్ ఇది పేపర్ వైర్ ఫ్రేమ్ కాబట్టి స్టిల్ మనకు కావాల్సినట్టు మనం డ్రా చేసుకోవచ్చు, వర్క్ అవుతుందో లేదో అన్నది. సో నేను ఇక్కడ ఇది పర్సనల్ అకౌంట్లో ఉంటే ఇది పర్సనల్ అకౌంట్ అని చూపిస్తుంది, ఓకే. అండ్ ఇక్కడ ఒక నేను ఐకాన్ చూపించాలనుకుంటున్నాను, షిఫ్ట్ అంటే చేంజ్ చేసుకో అన్నట్టు, స్విచ్ అన్నట్టు. సో దీని మీద క్లిక్ చేయగానే దెల్ గెట్ ప్రొఫెషనల్ అకౌంట్, అంటే ప్రొఫెషనల్ అకౌంట్ అండ్ సేమ్ ఐకాన్ విత్ అండ్ సేమ్ ఐకాన్ షిఫ్ట్, ఓకే. ఒకవేళ ప్రొఫెషనల్ నుంచి పర్సనల్కి వెళ్ళాలనుకుంటే దే విల్ క్లిక్ ఆన్ హియర్, దే విల్ గెట్ దిస్ పర్సనల్ అకౌంట్, క్లియర్, రైట్? సో ఇప్పుడు పర్సనల్ అకౌంట్ అయితే వాళ్ళ నావిగేషన్లో ఏం కనిపిస్తుంది, ప్రొఫెషనల్ అకౌంట్లో ఉంటే వాళ్ళ నావిగేషన్లో ఏముంటాయి. సో రెండిట్లోనే మ్యాండటరీగా హోమ్ అయితే ఇంపార్టెంట్, రైట్? సో రెండిట్లో నేను హోమ్ అయితే మెన్షన్ చేస్తున్నాను. అండ్ రెండిట్లో హోమ్ ఎలా ఇంపార్టెంటో రెండిట్లోని
ప్రొఫైల్ సెక్షన్ ఇంపార్టెంట్. ప్రొఫైల్ ఓకే, ఇక్కడ కూడా ప్రొఫైల్ ఓకే. అండ్ నెక్స్ట్ ఈ పర్సనల్ అకౌంట్లో ఏమేమి కావాలి అని అంటే రీల్స్ రిలేటెడ్ కానీ ఏమైనా డిస్కవర్ చేయాలి అని అనుకుంటే రీల్స్ అండ్ ఇక్కడ మెసేజ్ ఆప్షన్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మెసేజ్ ఇప్పుడు ప్రొఫెషనల్ అకౌంట్లో ఇంపార్టెంట్ ఏంటనంటే వాళ్ళ కనెక్షన్స్ డీటెయిల్స్, మై కనెక్షన్స్ అండ్ ఇక్కడ జాబ్స్ ఓకే. ఈ రెండు నావిగేషన్స్ మన యాప్కి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ దే వాంట్ టు స్విచ్ దేర్ అకౌంట్స్ ఈ నావిగేషన్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి నేను హోమ్లో కూడా అదే నావిగేషన్ని మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మెయిన్ ఇక్కడ స్విచ్ బటన్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళ ప్రొఫెషనల్ అకౌంటా పర్సనల్ అకౌంటా అన్నది స్విచ్ బటన్ మీద తెలుస్తుంది. అండ్ సేమ్ అలానే రిమైనింగ్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో హోమ్ అండ్ నెక్స్ట్ రీల్స్ మెసేజ్ అండ్ ప్రొఫైల్. సో ఇది నావిగేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఇది పర్సనల్ అకౌంట్ అనుకుందాం ఓకే. సో పర్సనల్ అకౌంట్లో సో దీన్ని బట్టి ఇక్కడ నార్మల్గా మనకి నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో ఇక్కడ నోటిఫికేషన్స్ ఐకాన్ తర్వాత అది హార్ట్ ఐకాన్ ఏంటని మనం చేంజ్ చేయొచ్చు. సో నోటిఫికేషన్ ఐకాన్ ఏమైనా సర్చ్ చేయాలి అనుకుంటే నేను ఎందుకు సర్చ్ ఐకాన్ ఇక్కడే పెడదాం అనుకుంటున్నాను. అది వర్క్ అవుతుందో లేదా మీకు ఏమనిపిస్తుందో నాకు చెప్పండి. ఇక్కడ లోగో సర్చ్ అన్నది కూడా ఇలా కంప్లీట్గా పెద్దగా వస్తుంది. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ సర్చ్ ఐకాన్ ఉన్న వెన్ వీ క్లిక్ ఆన్ హియర్ అది పైకి వచ్చి మనం ఇక్కడే సర్చ్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ టు కీప్ ఇట్ హియర్ అని నాకు అనిపిస్తుంది. ఎలా అయినా సరే టైప్ చేయాల్సింది కూడా మనం ఇక్కడే టైప్ చేస్తున్నాము. సో అందుకని నేను సర్చ్ డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చేసాను. లోగో ముందు ఉంటుంది అండ్ నోటిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా వస్తే ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి సెంటర్లో ఏమేమి చూపించాలి పర్సనల్ అకౌంట్లో, స్టోరీసా లేకపోతే స్టేటస్ అంటామా, అది మనం ఇంకా ఫైనలైజ్ చేయలేదు, చేద్దాం. సో అవన్నీ ఏమేమి పెట్టాలనుకుంటున్నామో ఇంకా హోమ్ స్క్రీన్లో అవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. రీల్స్ చూపిస్తామా లేదనంటే వాళ్ళు అప్లోడ్ చేసిన ఫొటోసా, వాటి డైమెన్షన్స్ ఎంత, ఇవన్నిటిని మనం క్లారిటీగా నోట్ చేసుకొని మనం హోమ్లో చూపించాలి. ఇవన్నీ నేను చేసి చూపించవచ్చు, బట్ ఇవన్నీ చేయడానికి నాకు మినిమం ఒక 4 to 5 days అన్నా పడుతుంది. సో అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ వరకే నేను పేపర్ వైర్ ఫ్రేమ్స్ చేశాను. సో దీన్ని బట్టి ఈ పేపర్ వైర్ ఫ్రేమ్స్ని డిజిటల్ వైర్ ఫ్రేమ్స్లో ఎలా చేయాలా అన్నది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ పేపర్ వైర్ ఫ్రేమ్స్ అండ్ డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ నేను కొంచెం టైం తీసుకొని ఫిగ్మా ఫైల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడే నేనైతే అప్లోడ్ చేయను, ఎందుకనంటే అవి చేసి వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ చాలామంది వీడియోస్ అవన్నీ ఫాస్ట్గా అప్లోడ్ చేయమని చెప్తున్నారు. సో అందుకని మీకు కొంచెం హెల్ప్ అయ్యేటట్టు ఎక్కడి వరకు చేస్తే హెల్ప్ అవుతుందా అన్నట్టుగా నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ వరకు నేను చెప్తున్నాను. సో మీరు చేయబోయే యాప్ లేదంటే చేస్తున్న యాప్కి పేపర్ వైర్ ఫ్రేమ్స్ ఎలా చేయాలి, డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోని బట్టి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు పేపర్ వైర్ ఫ్రేమ్స్లో ఏ షేప్ ఎలా చేయాలి, టెక్స్ట్ని ఎలా చూపించాలి, వీడియోని రిప్రజెంట్ చేయాలంటే ఎలా చూపించాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సేమ్ అదే ఒక టూల్ని యూజ్ చేసుకొని డిజిటల్గా వైర్ ఫ్రేమ్స్ని డ్రా చేస్తాం, దాన్ని డిజిటల్ వైర్ ఫ్రేమ్ అంటాం. సో ప్రజెంట్ డిజిటల్ వైర్ ఫ్రేమ్ డ్రా చేయడానికని సేమ్ మనం ఫిగ్మానే యూజ్ చేద్దాం. బట్ ఇదంతా క్లమ్జీగా ఉన్నట్టుంది కదా. సో ఇలా క్లమ్జీగా కాకుండా ఒక డిఫరెంట్ పేజ్ తీసుకుంటున్నాను. పేజ్కి వైర్ ఫ్రేమ్స్ అని నేమ్ ఇస్తున్నా.
ఒక పేజ్ అయితే క్రియేట్ చేసి దానికి వైర్ ఫ్రేమ్స్ అని రీనేమింగ్ ఇచ్చా. అండ్ ఇప్పుడు నేను ఒక సెక్షన్ తీసుకుని సెక్షన్లోనే వైర్ ఫ్రేమ్స్ని డ్రా చేస్తాను. పేపర్ వైర్ ఫ్రేమ్లో మనం మొబైల్ ఫ్రేమ్ డ్రా చేస్తాం కదా, సో అలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా మనకు ఫ్రేమ్స్ ఉంటాయి కదా, సేమ్ అవే యూజ్ చేద్దాం. సో మొబైల్లో ఆండ్రాయిడ్ లార్జ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మన సెక్షన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి, రైట్? సో ఈ సెక్షన్లో మొత్తం అన్ని వైర్ ఫ్రేమ్సే కాబట్టి, అది డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ కాబట్టి డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ అని రీనేమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఫస్ట్ స్క్రీన్ ఏం చేసాము, స్ప్లాష్ కదా చేసాము. కొంచెం మీకు డిజైనింగ్తో పాటు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలా అన్నది కూడా చెప్తాను. సో ఇప్పుడు మన స్క్రీన్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ డిజైన్ చేయాల్సి వస్తుంది. సో అన్నీ క్లమ్జీగా ఒకదాని పక్కన ఒకటి చేసేయడం కంటే మనం ఏ స్క్రీన్ చేస్తున్నామో దాన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటూ, అంటే డిజైన్ చేసే మీకు మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డెవలపర్స్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ ఇఫ్ ఇన్ కేస్ దే వాంట్ టు చెక్ యువర్ డిజైన్స్, సో మనం ఈజీగా నావిగేషన్స్ కానీ లేదంటే ఏ స్క్రీన్ ఎక్కడ ఉన్నదని క్లియర్గా నావిగేట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసామంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలా చేయాలి అంటే చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. బట్ నేను చేసే పద్ధతి ఏంటంటే, ఆల్రెడీ మనం యూఎక్స్లో ఇలా చేసాం గుర్తుందా అసలు ప్రాజెక్ట్ బ్రీఫ్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఎంపతి మ్యాప్ అయిన తర్వాత యూజర్ పర్సన్ క్రియేట్ చేసాం, యూజర్ స్టోరీ చేసాం, యూజర్ జర్నీ మ్యాప్ చేసాం, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చేసాం, ఇలా చేసాం కదా. సో సేమ్ అలానే ఇక్కడ కూడా క్లియర్గా ఏ సెక్షన్ ఏ స్క్రీన్ ఎక్కడున్నదా అన్నది ఇక్కడ పెడదాం. ఏం చేస్తానంటే సేమ్ అదే కాపీ పేస్ట్ చేశాను. సో ఇది స్ప్లాష్ కాబట్టి సో దానికి రీనేమ్ ఇస్తున్నా. ఇచ్చి కలర్ ఇది ఆడ్గా ఉన్నది కాబట్టి బెటర్ దీన్ని బ్లాక్లో చేంజ్ చేయడం. ఓకే, ఇది స్ప్లాష్. సో దీంట్లో స్ప్లాష్లో ఏమున్నది, పెద్దగా మనం ఏం డ్రా చేయలేదు. స్ప్లాష్లో ఏముంటుంది అనుకున్నాం, లోగోసే పెడతారు కదా. సో దానికి చిన్న యానిమేషన్ యాడ్ చేస్తూ లోగోస్ పెడతారు. సో సేమ్ అలానే మనం ఒక లోగో పెడతాం, పేపర్ వైర్ ఫ్రేమ్లో పెట్టినట్టు ఒక లోగో. సో దానికి ఏం చేయొచ్చు, రెక్టాంగిల్ తీసుకొని లోగో అని అన్న నేమ్ పెట్టచ్చు, లేదనంటే క్రాస్ మార్క్స్తో కూడా పెట్టచ్చు. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే రెక్టాంగిల్ తీసుకోవచ్చు, బట్ నేను చెప్పాను కదా రెక్టాంగిల్ యూజ్ చేసే ప్రతి చోట నేను ఫ్రేమ్ని యూజ్ చేస్తాను, నాకు అలా అలవాటు అయిపోయింది. సో ఫ్రేమ్ తీసుకున్న తర్వాత దానికి ఫిల్ కలర్ యాడ్ చేద్దాం. ఓకే, ఫిల్ యాడ్ చేసి ఇప్పుడు ఇది లోగో స్ప్లాష్ అనుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ టూల్ లోగో ఇది కొంచెం సెంటర్ చేసేద్దాం. ఇంత టెక్స్ట్ అవసరం లేదు పెద్దది. ఓకే, సో మనం పేపర్ వైర్ ఫ్రేమ్లో చేసినట్టే స్ప్లాష్ కూడా మనం డ్రా చేసాము విత్ యూజింగ్ అ డిజైన్ టూల్, రైట్? సో నెక్స్ట్ మనం ఏం డ్రా చేసాం పేపర్ వైర్ ఫ్రేమ్లో, స్ప్లాష్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పేపర్ వైర్ ఫ్రేమ్ చేసింది ఏంటి అని అంటే ఆన్ బోర్డ్ స్క్రీన్స్ కదా. సో అందుకని సేమ్ పైన ఉన్నది కాపీ పేస్ట్ చేసి దీనికి ఆన్ బోర్డ్ స్క్రీన్స్ అని నేమ్ చేంజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ని కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాను. లోగో రిమూవ్ చేస్తున్నాను. దీని తర్వాత చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ క్లియర్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రేమ్ నేమింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటనంటే ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ ప్రాపర్ నేమింగ్ ఇచ్చుకోవడం చాలా మంచి పద్ధతి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రేమ్ నేమింగ్ చేంజ్ చేయకపోతే బెటర్ ఫ్రేమ్ నేమింగ్స్ అది ప్రాపర్గా ఫ్రేమ్లో ఏం పెడుతున్నాము అంటే అది ఏ స్క్రీన్ అన్నది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడం ఇంపార్టెంట్. సో అందుకనే పైన స్ప్లాష్ అని రీనేమ్ చేశాను
అండ్ ఇది ఆన్ బోర్డ్ స్క్రీన్ 1, ఇది ఆన్ బోర్డ్ స్క్రీన్ 2, రైట్? సో అదే రీనేమింగ్ ఇచ్చా. అండ్ ఆన్ బోర్డ్ స్క్రీన్లో హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ ఇలిస్ట్రేషన్తో పెట్టాం కదా, సో సేమ్ అందుకని నేను ఒక ఫ్రేమ్ తీసుకొని దానికి ఫిల్ అప్లై చేసి అండ్ లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని క్రాస్ని పెట్టాను. అండ్ ఈ క్రాస్కి ఇంత డార్క్ బ్లాక్ అవసరం లేదు, సో దీని కలర్ కొంచెం చేంజ్ చేస్తున్నా. అండ్ దీనిపైన పేపర్ వైర్ ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తే స్కిప్ అన్న బటన్ కూడా ఉంటుంది కాబట్టి స్కిప్ యాడ్ చేసా. ఓకే, అండ్ దాని కింద టెక్స్ట్ ఉన్నది కదా, సో ఈ టెక్స్ట్ యాడ్ చేయడానికి నేను ఇప్పుడు డమ్మీ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఏ టెక్స్ట్ పెట్టాలా అన్నది నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో అందుకని లార్మ్ ఎప్సమ్ ప్లగ్ఇన్ ఆల్రెడీ యూజ్ చేసాం ప్రీవియస్గా. సో దీంతో మనం డమ్మీ టెక్స్ట్ తీసుకోవచ్చు. ప్లగ్ఇన్స్ ఈ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే ఇక్కడ కనిపిస్తుంది, లేదు అని అంటే మనం లార్మ్ ఎప్సమ్ అన్న ప్లగ్ఇన్ టైప్ చేస్తే మనకి అది అవైలబుల్గా ఉంటుంది. అది ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ లార్మ్ ఎప్సమ్ ప్లగ్ఇన్లో ఏమి ఎందుకు కనిపించట్లేదంటే మనం మెయిన్ ఫ్రేమ్లో ఏది సెలెక్ట్ చేసి లేదు, అందుకని అది ఏమంటుందంటే ఫస్ట్ టెక్స్ట్ పాత్ని సెలెక్ట్ చేయి, అప్పుడు కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో అందుకని టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసి ఎంతవరకు ఫీల్డ్ కావాలో అంతవరకు సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లగ్ఇన్లో నాకు ఓన్లీ 1 సెంటెన్స్ ఉంటే సరిపోతుంది. సో అందుకని ఇక్కడ నెంబర్స్ దాంట్లో 1 అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ ఉన్నది కదా, సో దాన్ని సెంటెన్స్ కింద చేంజ్ చేస్తున్నాను. సో ఓకే చేయగానే చూసావు కదా ఒక సెంటెన్స్ అయితే వచ్చింది. సో ఇది మెయిన్ హెడ్డింగ్ అండ్ దాని కింద బాడీ టెక్స్ట్కి 2 to 3 లైన్స్ కాబట్టి సేమ్ అదే కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ అలైన్మెంట్ చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత ఈ స్ప్లాష్ నుంచి ఈ ఆన్బోర్డ్ స్క్రీన్ నుంచి వేరే ఆన్బోర్డ్ స్క్రీన్కి వెళ్ళాలి అనుకుంటే మనం యారో మార్క్తో ఇండికేట్ చేసాం కదా పేపర్ వైర్ ఫ్రేమ్లో, సేమ్ నేను అదే ఇక్కడ అలా చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రేమ్ తీసుకున్నాను రెక్టాంగిల్ కోసం అండ్ నెక్స్ట్ ఐకాన్ కోసం ఐకానిఫై ప్లగ్ఇన్ యూజ్ చేస్తున్నా. సో ఈ ప్లగ్ఇన్లో నేను రైట్ యారోని క్లిక్ చేస్తున్నా. సో రైట్ యారో అంటే ఇవన్నీ వచ్చాయి. నాకు సూటబుల్ ఐకాన్ కనిపించేంత వరకు నేను ఈ పేజెస్లో చూస్తాను. ఓకే, ఈ 3rd పేజ్లో ఈ ఐకాన్ బాగుంది అనిపించింది, ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తా. ఈ రెక్టాంగిల్ ఫ్రేమ్లో నేను దీన్ని అడ్జస్ట్ చేసా. సో వెన్ దే క్లిక్ ఆన్ హియర్ దిల్ గెట్ నెక్స్ట్ ఆన్బోర్డ్ స్క్రీన్, రైట్? సో సేమే కదా, ఫస్ట్ ఆన్బోర్డ్ స్క్రీన్లో ఏది ఉందో అదే కాబట్టి నేను ఏం చేశానంటే హాఫ్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఇల్లస్ట్రేషన్ పెట్టే ప్లేస్ అంతటిని కాపీ పేస్ట్ చేసా. ఇక్కడైతే స్కిప్ అవసరం లేదు, సో అందుకని స్కిప్ని డిలీట్ చేస్తున్నా. అండ్ కంటెంట్ సేమ్ పెడదాం, డమ్మీ టెక్స్టే కాబట్టి కాపీ పేస్ట్ చేసిన నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆన్బోర్డ్ స్క్రీన్లో మనం పేపర్ వైర్ ఫ్రేమ్లో అనుకుంటున్నట్టు ఓన్లీ 2 స్క్రీన్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బటన్స్ మెన్షన్ చేసాం కదా, సో ఆ బటన్స్ని కూడా యాడ్ చేసేద్దాం. రిజిస్టర్ అండ్ లాగిన్ బటన్స్. సో ఇప్పుడు రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించాలి. సో ఆల్రెడీ పేపర్ వైర్ ఫ్రేమ్లో చేసాం కాబట్టి మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఏం చేయొచ్చు అన్నది. సో ఫస్ట్ మనం చేసేది రిజిస్ట్రేషన్ స్క్రీన్స్. సో రిజిస్ట్రేషన్లో మనం పేపర్ వైర్ ఫ్రేమ్లో ఏం తీసుకున్నామో సేమ్ అలానే నేమ్ అండ్ ఇక్కడ రెక్టాంగిల్ ఉన్నది కాబట్టి దానికి నేను ఫ్రేమ్ తీసుకుంటున్నాను.
అండ్ యాజ్ యూజువల్గా బటన్స్ కూడా తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ యూజ్ చేసేవి నేను ఫ్రేమ్స్ని తీసుకొని ఆటో లేఅవుట్స్ చేసి నా వర్క్ని ఫాస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఆటో లేఅవుట్స్ ఎలా చేయాలో తెలియకపోతే ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఒక 3 వీడియోస్ చేశాను ఆటో లేఅవుట్స్ మీద. సో ఆ వీడియోస్ చూస్తే ఇంకా కంప్లీట్గా మీకు ఆటో లేఅవుట్ వచ్చేసినట్టే. అంటే చూసి ప్రాక్టీస్ చేయాలనుకో, అవి చూస్తే ఆటో లేఅవుట్స్ నీకు కూడా వచ్చేస్తాయి. సో అవే ఆటో లేఅవుట్స్ యూజ్ చేసుకుని నేను చేస్తున్నాను. ఇప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ స్క్రీన్ చేద్దాం. సో దాంట్లో మెయిన్ హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్ ఏదైతే కంటెంట్ ఉందో డమ్మీ కంటెంట్ అదే పెడుతున్నా. అండ్ 4 ఇన్పుట్ ఫీల్డ్స్ ఇస్తున్నాము కదా ఓటీపీ ఎంటర్ చేయడానికి. 4 పెడుతున్నా. ఇది ఆటో లేఅవుట్ చేశాను. రీసెంట్ ఓటీపీ బటన్ కూడా ఇస్తున్నాం. అండ్ దీని తర్వాత వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు, రైట్? సో ఈ స్క్రీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్ స్క్రీన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ కూడా మనకు కావాలి. సో అవి మనం పేపర్ వైర్ ఫ్రేమ్లో ఏం పెట్టామో సేమ్ అలానే చేస్తాం. బెటర్ యూజర్ ఈజీగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడానికి క్యాలెండర్ ఐకాన్ ఇస్తున్నాను. సో ఐకాన్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ డీటెయిల్స్ వస్తాయి. దెన్ దే కెన్ డైరెక్ట్లీ యాడ్ దేర్ డేట్ ఆఫ్ బర్త్ కదా. సో దీనికి కూడా ఐకానిఫై ప్లగ్ని యూజ్ చేస్తా. అండ్ ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత మేల్ ఫీమేల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ కూడా అడగాలి కదా. దానికని సేమ్ ఫ్రేమ్ కాపీ పేస్ట్ చేసి అన్నెసరీ థింగ్స్ని రిమూవ్ చేస్తున్నా. ప్రొఫెషనల్ అకౌంట్ కావాలా పర్సనల్ అకౌంట్ కావాలా అని ఫస్ట్ అడగాలనుకున్నాం కదా. సో దానికని నేను అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నా. సో అవన్నీ చేసేసిన తర్వాత పర్సనల్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. ప్రొఫెషనల్ అకౌంట్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏ స్క్రీన్స్ ఉంటాయో ఆ స్క్రీన్స్ మనం డిజైన్ చేయాలి. రిజిస్ట్రేషన్ స్క్రీన్స్ అయిపోయిన తర్వాత లాగిన్ కూడా చేసేద్దాం. లాగిన్కి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే లాగిన్ స్క్రీన్లో మనం ఎక్కువ ఇన్పుట్ ఫీల్డ్స్ అడగట్లేదు, రైట్? ఓన్లీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ దెన్
అండ్ దెన్ వాళ్ళకి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ స్క్రీన్ చేస్తాము. పైనుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. అండ్ అది అయిపోయిన తర్వాత నేను హోమ్ స్క్రీన్ చేస్తున్నాను. ఎందుకంటే పేపర్ వైర్ ఫ్రేమ్లో కూడా హోమ్ స్క్రీన్ చేసాం కదా. బాటమ్ నావిగేషన్, మెయిన్ నావిగేషన్ ఏదైతే ఉందో దాని మీద డిజైన్ చేద్దాం. సో ఇదంతా నేను ఎలా చేస్తున్నానో చూసి అబ్జర్వ్ చేస్తూ చేసుకుంటూ వెళ్ళు. ఇక్కడ స్విచ్ అన్న ఆప్షన్ ఉంటే బెటర్ అనుకుంటున్నాం కదా. సో దానికని నేను ఈ ఐకాన్ బెటర్ అని నాకు అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ టాప్లో నోటిఫికేషన్స్ యాడ్ చేయాలనుకున్నాం కదా అది. అండ్ సర్చ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళు సర్చ్ చేస్తారు అక్కడ. అండ్ లోగో. ఓకే, మనం పేపర్ వైర్ ఫ్రేమ్లో ఏమైతే డిజైన్ చేసామో సేమ్ అవే నేను కూడా ఇక్కడ డిజిటల్ వైర్ ఫ్రేమ్స్లో చేశాను. రిమైనింగ్ స్క్రీన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో వీటిని చూసి పేపర్ వైర్ ఫ్రేమ్స్ అండ్ డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ ఎలా చేయాలో అన్నది నేర్చుకో. అండ్ ఇంకొక చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ చేయడానికి ఇంకొక వే కూడా ఉన్నది. అదేంటి అని అంటే, ఫిగ్మా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ కమ్యూనిటీ అని కనిపిస్తుంది కదా. సో ఇది వెబ్లో ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. అండ్ వెబ్ యాప్ అంటే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అది ఇక్కడ కనిపిస్తుంది కమ్యూనిటీ. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ వచ్చింది కదా. సో అక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ అని టైప్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇక్కడ డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి. బట్ అదంతా కాకుండా కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత షో ఆల్ అని కనిపించింది కదా, దాని మీద క్లిక్ చేయండి.
సో అప్పుడు మనకి అసలు డిజిటల్ వైర్ ఫ్రేమ్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ పెయిడ్ అండ్ ఫ్రీ అని ఉన్నాయి కదా, ముందుగానే మీరు ఫ్రీ అని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ అని వస్తాయి. సో డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ ఒకవేళ మీరు ఏమైనా రిఫరెన్స్ కావాలి అనుకుంటే వీటిని చూస్ చేయండి. లేదు నాకు డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ కిట్ కావాలనుకుంటే సేమ్ మీరు చేయాల్సింది డిజిటల్ వైర్ ఫ్రేమ్ కిట్ అని టైప్ చేయండి. ఓకే, వైర్ ఫ్రేమ్ కిట్ అని టైప్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి మీరు ఎలా అన్నా ఓపెన్ చేసుకోవచ్చు. వీటిని ఏం చేయొచ్చు అని అంటే ఒక్కసారి క్లిక్ చేయగానే మీకు ఇలా స్క్రీన్ కనిపిస్తుంది. సో కొంచెం కిందకి వచ్చిన తర్వాత మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో వీటిలో చూడండి ఏది ఫ్రీగా ఉన్నాయి ఏం కాదు అన్నది చూసుకోవచ్చు. అండ్ ఆ ఫైల్లో పేజెస్ ఏమున్నాయి అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా. సో ఇదంతా మీకు ఓకే అనుకుంటే అప్పుడు అంటే ఈ వైర్ ఫ్రేమ్ కిట్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఓపెన్ అండ్ ఫిగ్మా అని క్లిక్ చేస్తే మీ ఫిగ్మా అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో నాకు ఇది నచ్చలేదు, సో నేను ఏం చేస్తాను అంటే వేరే టైప్ ఆఫ్ వైర్ ఫ్రేమ్ కిట్ కావాలి. సో నాకు ఇది ఎందుకో కొంచెం అట్రాక్టివ్గా అంటే కొంచెం నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తా అండ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఇది ఫ్రీయా లేకపోతే నిజంగా లోపల డిజైన్స్ ఉన్నాయా పేజెస్లో. ఇందులో ఉన్నాయని అనిపిస్తుంది. సో అందుకని దీన్ని నేను ఓపెన్ అండ్ ఫిగ్మా అని క్లిక్ చేస్తాను. ఓకే, ఇలా క్లిక్ చేయగానే ఆ ఫైల్ మన ఫిగ్మా అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. మనం వైర్ ఫ్రేమ్స్ డిజైన్ చేసేటప్పుడు అంటే డిజిటల్ వైర్ ఫ్రేమ్ డిజైన్ చేసేటప్పుడు ఏ ఎలిమెంట్స్ కావాలో అవన్నీ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనే డిజిటల్ వైర్ ఫ్రేమ్స్లో నేమ్, మెయిల్ ఐడి ఇవన్నీ కావాలని అనుకొని పెట్టాను కదా, డిజైన్ చేశాను కదా. సో అలా కాకుండా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా డిజైన్ చేసి ఉన్నాయి కాబట్టి ఇవి యూజ్ చేసుకుంటానన్న నో ప్రాబ్లం. అది స్టార్టింగ్ స్టేజ్లో మీ కేస్ స్టడీస్కి యూజ్ అవుతాయి, మీ పర్సనల్ ప్రాజెక్ట్స్కి యూజ్ అవుతాయి అంటే ఇవి తీసేసుకోవచ్చు. అదే కంపెనీ రిలేటెడ్ వర్క్ అయితే మీకు కన్ఫర్మ్గా డిజైన్ సిస్టమ్ ఉండే ఉంటుంది. సో అందులోంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు యూజ్ అవుతుంది అనిపిస్తుంది కాబట్టి దీన్ని సేవ్ చేసుకొని నేను డిజైన్ చేయబోయే డిజైన్ చేస్తున్న పర్సనల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను లోఫై డిజైన్స్ అంటే డిజిటల్ వైర్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు యూజ్ చేసుకుంటాను వీటిని. ఫిగ్మా కమ్యూనిటీలో దొరికిన 3 ఇంపార్టెంట్ అంటే మీకు యూజ్ అవుతాయి అనిపించినవి నేను 3 డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. డైరెక్ట్గా క్లిక్ చేసి ఓపెన్ అండ్ ఫిగ్మా అని కొట్టండి, అప్పుడు మీ ఫిగ్మా ఫైల్లోకి వస్తుంది. అందులో ఏమైనా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు.